అధ్యక్ష ఈరోజు సభలో జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా అత్యవసరమైనటువంటి చర్చ అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వారు కేటాయించాల్సినటువంటి లేక పొందవలసిన ప్రయోజనాలకు సంబంధించి ఏమీ రాకపోవటం వలన పెద్ద ఎత్తున రాష్ట్రం నష్టపోయేటువంటి ప్రమాదంలో ఉంది. కాబట్టి విశాలమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సభానాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు దీర్ఘంగా లోతుగా ఆలోచన చేసి దీనిపైన రాష్ట్ర ప్రయోజనాల కోసం సభలో అత్యంత ప్రజాస్వామ్యయుతంగా చర్చకు పెట్టి అంశాన్ని అందరి ఆలోచనలు తీసుకొని రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని అవసరం అయితే అందరూ ఒప్పుకుంటే ప్రభుత్వం యొక్క ఆలోచనతో వారు కూడా ఏకీభవిస్తే ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ఈ చర్చ చాలా అత్యవసరమైనది, అతి ముఖ్యమైనదిగా నేను భావిస్తూ ఉన్నాను. వారిని అభినందిస్తూ ఉన్నాను కూడా. అలాగే అధ్యక్ష, దీనిపైన సుదీర్ఘంగా సభలో ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు అట్లాగే శాసనసభాపక్ష నాయకులు అందరూ కూడా వారి అభిప్రాయాలు చాలా స్పష్టంగా వారి ప్రయత్నంలో భాగంగా వారు చెప్పాల్సిందంతా చెప్పారు. ఈ చెప్పే క్రమంలో ఆశించిన మేరకు రావాల్సినంత మద్దతు రాలేదేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేటువంటి భావం కూడా కలుగుతూ ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఈరోజు కనిపిస్తుందేమనేటువంటి భావం ఈరోజు దేశంలో కలుగుతూ ఉంది అధ్యక్ష. మనందరి ఆలోచన రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున మీ అందరికీ మీ ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర విభజన చట్టం గురించి నేను జరిగినటువంటి బడ్జెట్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి కొన్ని అమరావతికి సంబంధించి కానీ పోలవరానికి సంబంధించి కానీ ఇచ్చినటువంటి నిధుల గురించి ప్రస్తావించినటువంటి సందర్భంలో అసలు విభజన చట్టం వచ్చిందే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు వచ్చిందే ఆనాటి ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగింది కూడా తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కొన్ని రాయితీలు కల్పించి ముందుకు తీసుకొని పోతే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో వచ్చిందే ఆ చట్టం. అటువంటి చట్టం ప్రస్తావిస్తూ ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే చట్టం తీసుకొచ్చి విభజన తీసుకొచ్చామో ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవ్వాల్సిన నిధులు ఏమీ కేటాయించకుండా వాటిని ప్రస్తావించి మాట్లాడినటువంటి వైనం కొంత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా బాధ కలిగించినటువంటి అంశం అధ్యక్ష. అంటే పక్క రాష్ట్రానికి ఇచ్చినందుకు మాకెవరికి బాధ లేదు అధ్యక్ష. మీరు ఎవరికి ఇచ్చినా అది మీ సమస్య, మేము కాదంటలేదు, అందరికీ ఇవ్వాలి. కానీ ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి రాష్ట్రానికి ఇవ్వకపోవటమే అత్యంత బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. దీన్ని మిత్రులందరూ గమనం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ ద్వారా. అట్లాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఈరోజు సభలో మేము సుదీర్ఘంగా తెలంగాణ కోసమే పోరాటం చేశాం, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ అని చెప్పి నాయకత్వం ఈరోజు చాలా గట్టిగా వాదిస్తుందేమో అని నేను అనుకున్నాను అధ్యక్ష. గట్టిగా వాదించడం కాదు,
తీసుకోవాల్సినటువంటి అంశాల గురించి కూడా ఈ చర్చ సందర్భంగా వారు ప్రతిపాదనలు చేస్తారేమని ఆశించాం. కానీ ఆ విషయాలు పెద్దగా వాళ్ళు పోలే. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆద్యంతం గత 10 సంవత్సరాలుగా వారు ఏం చేశారనే అంశాలు చెప్పుకుంటూ పోవడానికి ప్రయత్నం చేశారు తప్ప అసలు ఈ చర్చగా పెట్టినటువంటి అంశం చుట్టూ తిప్పటం కానీ, ఈ చర్చగా పెట్టిన అంశం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమేమి ఈ సూచనలు చేస్తూ ఉన్నాం, ఈ రకంగా రాష్ట్రం ఒక తీర్మానం చేస్తే బాగుంటుంది, సభానాయకుడు ఈ అంశాలను చర్చగా పెట్టాడు, ఈ చర్చను నేను స్వాగతిస్తూ ఉన్నాను, స్వాగతించడమే కాదు నా సూచనలు ఇవి, మా పార్టీ ద్వారా ఈ సూచనలు చేస్తూ ఉన్నాం, దీన్ని తీర్మానం చేయండి అని చెప్పాల్సింది పోయి వారికి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడారు. వారు సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేశారు, సభా వ్యవహారాలు కూడా వారికి బాగా తెలుసు. వారిది ఈరోజు బర్త్డే అనేటువంటి విషయం ఇప్పుడే చెప్పారు మిత్రులు. సభ మీ అందరి సమక్షంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు అనేక సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఆలోచనతో కలిసి రావాల్సిందిగా కూడా వారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, వారు మాట్లాడేటప్పుడే ఒక అంశం చెప్పారు. అధ్యక్ష, ఏదో రిజల్యూషన్ పెట్టారు, మీరు దీని మీద సబ్జెక్ట్ లేదు, అంశం లేదు, ఏమి చెప్పలేదు, దీన్ని మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు, అనుభవం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు సభను నడుపుతా ఉన్నారు, మీకు అనుభవం ఉంటే ఇట్లా చేసేవాళ్ళు కాదని అంటున్నారు. అధ్యక్ష, మాకు అనుభవం ఉందో లేదో మీకు కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా సీనియర్ శాసనసభ్యులే. సభా వ్యవహారాలపైన వారు ఒక ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు, అటు శాసనమండలిలో పనిచేశారు, శాసనసభలో పనిచేశారు, జడ్పీటీసీ సభ్యులుగా చేశారు, పార్లమెంటు సభ్యుడిగా చేశారు. సభా వ్యవహారాలపై క్షుణ్ణంగా వారికి కూడా అవగాహన ఉంది. ఒక సభానాయకుడిని పట్టుకొని మీకు ఏమి లేదని చెప్పి అవహేళనగా చేసినటువంటి మాటలు అది సరైనది కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేమేమో తెలియక పెట్టింది కాదు, లేకపోతే మాకు వ్యవహారం మీద అనుభవం లేక కాదు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మేము ప్రజెంట్ చేసింది, ఈరోజు బిజినెస్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తర్వాత గవర్నమెంట్ రెజల్యూషన్ అని చెప్పాం. గవర్నమెంట్ రెజల్యూషన్స్ తర్వాత కూడా బిజినెస్ ఉంది అధ్యక్ష, స్పష్టంగా చెప్పాం. మరి ఇదే విధానాన్ని ఆ రోజుల్లో 2014 14th జూన్ సాటర్డే రోజు మీరు కూడా సభా వ్యవహారాలకు సంబంధించి ఒక రెజల్యూషన్ పెట్టారు అధ్యక్ష. సభలోకి వచ్చారు హడావుడిగా, నేను అవతల సభ్యుడిగా ఉన్నాను, సభలోకి వచ్చారు హడావుడిగా, సభా వ్యవహారాలకు సంబంధించినటువంటి రెజల్యూషన్ కాగితం ఇచ్చారు. కనీసం మేము అంశం చెప్పి చర్చకైనా పెట్టాం, మీరు ఆ రోజు అంశం చెప్పి చర్చకు కూడా పెట్టలేదు. మేము కేవలం రెజల్యూషన్ పెడుతున్నాం అని చెప్పి బిజినెస్ ఇచ్చారు. టాపిక్స్ అప్పటికప్పుడే సభలో పెట్టి ఒకటి కాదు దాదాపు 6-7 అంశాలకు సంబంధించిన రెజల్యూషన్స్ పెట్టేసి మమ్మల్ని మాట్లాడమన్నారు. ఇది సభా వ్యవహారాలకు సంబంధించిన కాగితం. ఇది మేము చెప్పేది కూడా అదే. మేము 2014 14th జూన్ రికార్డ్ అయ్యింది. ఇందులో ఏమో అంశం టాపికే మెన్షన్ చేయలే, కేవలం రెజల్యూషన్ అన్నారు అంతే. ఈరోజు కూడా ఏం చేశారు, ఈరోజు కూడా గవర్నమెంట్ రెజల్యూషన్ అని చెప్పారు. అప్పుడు కూడా గవర్నమెంట్ రెజల్యూషన్ కావాలంటే అధ్యక్ష, నేను కావాలంటే వారికి కాగితాలు కూడా పంపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. అనవసరంగా అంటే వారికి తెలియక కాదు, తెలిసే కావాలని ఈ అంశం చుట్టూ మాట్లాడితే, దీని మీద గట్టిగా వాదించి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తే ఆడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆ ప్రభుత్వానికి ఏమైనా కోపం వస్తుందేమో, ఎందుకులే అని చెప్పి అంతిమంగా అది వదిలేసి అన్నీ మాట్లాడారు అధ్యక్ష.
సరే, వారు మాట్లాడిన తర్వాత అయినా మేము విజ్ఞప్తి చేశాం, మీరు అది వదిలేసి దీని గురించి మాట్లాడండి. పదే పదే నేను విజ్ఞప్తి చేశాను, శ్రీధర్ బాబు గారు విజ్ఞప్తి చేశారు, ముఖ్యమంత్రి గారు అడిగారు, మిగతా సభ్యులు. అప్పుడైనా చెప్తారంటే అప్పుడు కూడా చెప్పలేదు అధ్యక్ష. మీరు ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువ ఇచ్చారు. అయినా కానీ ఈ తీర్మానం గురించి కానీ లేకపోతే తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు చేసుకున్న దాని మీద గట్టిగా వాదిద్దామనే అంశాల గురించి వాళ్ళు ఏం చెప్పలేదు. మిగతా అన్ని మాట్లాడారు, బయటకు వెళ్ళిపోయారు అధ్యక్ష. దీన్ని బట్టే రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాలే ఈరోజు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇవాళ ఎంత ఇబ్బందికరమైందంటే అధ్యక్ష, మనం ఒకసారి ఆలోచించే, రేపు ఈ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా మనకు రావాల్సినటువంటి అంశాలు పదే పదే మనం అడుగుతూ ఉన్నాం. ఈ బడ్జెట్లో వస్తుందని ఆశించినట్టే కాదు, దానికోసం చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశాం. దాంట్లో కనీసం ఒక్క అంశమైనా ఊసెత్తుతారంటే లేదు అధ్యక్ష. జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగాం, పాలమూరు రంగారెడ్డి గురించి లేదు. ఐటీఐఆర్ గురించి అడిగాం, లేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడిగాం, హక్కుగా వచ్చేటువంటి ఈ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా మనకు హక్కుగా సంక్రమించిన అధ్యక్ష. ఏం కొత్తగా మనం అడిగేటువంటి అంశాలు కూడా కాదు, లేదు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర విభజన చేసేటప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ప్రత్యేకంగా కాపాడాలని దీంట్లో పొందుపరిచి మరీ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇచ్చిన హక్కును కూడా మనం వాళ్ళు అడుగుతుంటే అది ఇవ్వట్లేదు అధ్యక్ష. దానికోసం మనం ఏం చేయాలనేటువంటి ఆవేదన చెందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చర్చకు పెట్టాం. ఐఏఎం అడిగాం, ఇవ్వలేదు. నవోదయ స్కూల్స్ అడిగాం, ఇవ్వలేదు. హైదరాబాద్ వరంగల్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాం, లేదు. హైదరాబాద్ నాగపూర్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాం, లేదు. డిఫెన్స్ హబ్ ఉంది, ఇక్కడ ఫార్మస్ హబ్ ఉంది, ఫార్మాసిటీ హబ్ ఉంది, వీటికి సంబంధించి కావాల్సిన క్లస్టర్స్ ఇవ్వడం లేదు. మూసీ రిజర్వేషన్ గురించి అడిగాం, లేదు. మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి అడిగాం, లేదు. అట్లాగే ఏది అడిగినా ఏది లేకుండా పోయింది అధ్యక్ష. ఏమిటిది? రాష్ట్రాల సమూహమే కదా ఈ దేశం, ఫెడరల్ స్పిరిటే కదా ఉండాల్సింది. ఏదో మా దయాదక్షిణం మీద మేము ఇస్తున్నాం, పంచుతున్నాం అని మిగతా వాళ్ళు మాట్లాడుతున్నాం. ఎవరి దయాదక్షిణాలు అవసరం లేదు అధ్యక్ష. రాష్ట్రాలు అందరూ కలిసి పన్నులు కడితే ఆ పన్నుల రూపేణ అక్కడ పోతున్నటువంటి డబ్బుతో, అందులో వచ్చేటువంటి బడ్జెట్తో ఈరోజు స్కీమ్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఎవరి దయాదక్షిణాలు కాదు ఇక్కడ. ఇవాళ మనం అడిగే అన్నీ కూడా మనం హక్కుగా రావాల్సినటువంటి అంశాల గురించి అడుగుతూ ఉన్నాం తప్ప వేరే అంశాలే లేదు అధ్యక్ష. వీటన్నిటినీ చేయకపోవటం వల్ల ఈరోజు ఏమైందనంటే చివరికి రాష్ట్రాలే ఆలోచనలు పడ్డాయి. మనం దేశం కోసం ఇంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశం మా అవసరాలు వదిలేసి రాజకీయ అవసరాల కోసం చూస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము ఆలోచించుకోవాలి కదా అని చెప్పి వేరే రకమైనటువంటి ఆలోచన ఈరోజు అనేక రాష్ట్రాల్లో మొదలైంది. ఒకవేళ ఇదే పెరిగి పెద్దదైతే రేపొద్దున ఈ దేశానికి సంబంధించిన ఫెడరల్ స్పిరిట్కే ఓ పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకేతాలు దేశంలో మీరు పంపించినట్టుగా అయిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దీంతో పాటు మిగతా మిత్రులు మాట్లాడేటప్పుడు కూడా మేము ఇంకోటి కూడా మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మనం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టుకున్నాం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మెయిన్ బడ్జెట్ పెట్టలేదు. ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత అందులోంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయేమో, మనం అడిగినన్ని వస్తే వీటిని యాడ్ చేసి మెయిన్ బడ్జెట్ని పెడదామనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మనం ఈ బడ్జెట్ కోసం ఎదురు చూసిందే దానికోసం. ఆ ఓటర్ అకౌంట్ పెట్టుకుని రేపొద్దున మెయిన్ బడ్జెట్ పెట్టుకున్నదే దానికోసం. కానీ ఏమీ లేదు, పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ గాలికి వదిలేసినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అట్లా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పారు. మేము మాట్లాడాం, చాలా చేశాం, కానీ మీరు మాత్రం కేంద్రంతో కలిసిపోయి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము కేంద్రం బీజేపీతో కలవటం ఏంటి? మీరు కదా కలిసింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, పదే ఎక్కడెక్కడ కలిశారో కూడా చెప్పారు. చివరికి మీరు సింగరేణి కోల్ మైన్స్ గురించి కూడా చెప్పారు. చెప్పండి. కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఆక్షన్ పెట్టడానికి వారు వస్తే మీరు కూడా పోయి వారితో కూర్చొని
ఆక్షన్లో ఏంటి కోల్ మైన్స్ లేకుండా చేసే కార్యక్రమంలో ఇద్దరు నవ్వుకుంటున్నారు. అధ్యక్ష, నేను వెళ్ళాను నిజమే, కానీ వెళ్ళి నేను ఏం చదివాను, ఏం చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి. ఈ రాష్ట్రంలో సింగరేణి పరివాహక అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ పెట్టకుండా సింగరేణికే మీరు ఇవ్వాల్సిందిగా అధికారికంగా నేను చదివి వినిపిస్తున్నా అని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను. అసలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో సింగరేణి కోల్ బ్లాక్స్ కానీ లేకపోతే మిగతా కోల్ బ్లాక్స్ కానీ ఆక్షన్ పెట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు కదా. 2015లో ఎంఎండిఆర్ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆ బిల్లుకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మీరు అందరూ మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ కావటం వల్లే ఈరోజు దేశంలో ఆక్షన్ జరుగుతోంది. ఆక్షన్ జరుగుతుందంటే కారణం మీరు. అది మీరు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఇంకా మీరు పోయారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే జిఎస్టీ సపోర్ట్ చేశారు, డిమానిటైజేషన్ చేశారు, ఇక 7 మండలాల గురించి చెప్పారు. అధ్యక్ష, మేము చాలా గొప్పగా చేశామని. అధ్యక్ష, ఏం చేశారు మీరు? ఏం చేశారు? జయరాం రమేష్ గారు, మీరు అవగాహనతో మాట్లాడాలి. ఒక్కసారి జయరాం రమేష్ గారు తయారు చేసిన బిల్లును ఒకసారి చదవండి. 7 మండలాలు లేకుండా ఆ చట్టం పాస్ అయింది పార్లమెంట్లో. నేనే చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి. మీరు ఒకసారి చదవండి మళ్ళీ ఆ బిల్లుని. బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన బిల్లు పాస్ అయిన దాంట్లో 7 మండలాలు తొలగించి బిల్లు పాస్ చేశారు. అధ్యక్ష, 7 మండలాలు తెలంగాణకి ఉంచారు. రాష్ట్ర విభజన జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. చాలే, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఆ పాప అమాయకులైన గిరిజనులు 2 లక్షల ఎకరాలు పోయినా పర్లేదు, 7 మండలాలు ఏమైనా పర్లేదు అని చెప్పి గాలికి వదిలేశారు. వాళ్ళు ఏంటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 7 మండలాలు అప్పనంగా ఆంధ్ర కలిపితే కనీసం మాట మాత్రమే మాట్లాడలేదు. ఏదో తుత్తు మంత్రంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి గాలికి వదిలేశారు తప్ప మీరు ఆ తర్వాత ఏం చేశారు? అసలు దాని మీద 10 ఏళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ పోయారా? మీరు రిజల్యూషన్లో ఏం చెప్పారు? నేను ఆ రోజు అక్కడే కూర్చొని మాట్లాడాను. మీరేం చెప్పారు రిజల్యూషన్లో? రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలను తీసుకొని ఢిల్లీ పోతా ఉన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున యుద్ధం చేద్దాం ఉన్నారు. చేశారా? తీసుకెళ్లారా? కనీసం మీరు పోయి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా? లేదే. పూర్తి 7 మండలాలు గాలికి వదిలేశారు. అధ్యక్ష, ఇవాళ ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన సోదరులు లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం వీళ్ళే. అధ్యక్ష, ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 మండలాలు మనకు లేకుండా చేశారు. ఇంకా తగుదనమ్మా అని 7 మండలాల కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు. అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ మొన్నే పోయి పంపులు గట్ట స్విచ్ ఆన్ చేసి వచ్చారు. సీతారామ ప్రాజెక్టు మేము బ్రహ్మాండంగా కట్టామని. ఏం కట్టారు అధ్యక్ష? సీతారామ ప్రాజెక్టు మీరు బ్రహ్మాండంగా కట్టారా? అరే, సీతారామ ప్రాజెక్టు కంటే ముందున్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయి 1450 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ఇప్పటికే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు లేకుండా అన్యాయంగా ఖర్చు అవుతా ఉంటే నేను ఉప ముఖ్యమంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మీరు అందరూ కూర్చొని ఇంత సీనియర్ శాసనసభ్యులు మీరు కొత్త వారికి ఆదర్శం కావాలి. మీరే రన్నింగ్ కామెంటరీ చేసి 20,000 కోట్లు పెంచారు. అందరికి ఆదర్శం కావాలి కేటీఆర్ గారు. మీరు ఇప్పటికే రన్నింగ్ కామెంటరీ మీరే చేస్తే వాళ్ళేమనాలి? ఇదంతా ధనవంతులు సొంతంతా తెలంగాణ ప్రజలే. ప్లీజ్ కూర్చోండి. ఏదో రకంగా రాష్ట్ర ప్రయోజనాలు తీసుకొని రావాలని చెప్పి ఆ కట్టిన దాంట్లోంచి ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆలోచన చేసి పూర్తయిన తర్వాత మాట. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ రెజ్యూమ్ సార్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ రెజ్యూమ్ సార్. అధ్యక్ష, మేము ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు రివ్యూ చేసి
ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామే, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, దీంట్లోంచి ఎంతో కొంత ప్రయోజనం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ తీసుకొని కేవలం 70 కోట్ల రూపాయలతో అదనంగా ఒక లింక్ కెనాల్ కలిపి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేసి వైరా ప్రాజెక్టుకి అనుసంధానం చేసి ఆ ఎన్ఎస్పి అంటే లెఫ్ట్ కెనాల్ అనుసంధానం చేసి లక్షల ఎకరాలకి కేవలం 70 కోట్ల రూపాయలతో నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. కేవలం 70 కోట్ల రూపాయలతోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఎందుకు లేపారు అధ్యక్ష? అన్ని చేస్తూ ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని మాట్లాడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట మీరంతా తీర్మానం చేయండి, మీరందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీకు కోరుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేయాల్సినన్ని మీరు చెప్పాల్సిన సూచనలు ఉంటే తప్పనిసరిగా మేము వాటిని ముందు తీసుకొని పోతాం అధ్యక్ష. రెండో ఆలోచన ఏం లేదు. మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావటం కోసం ప్రయత్నం చేస్తే మేము ఢిల్లీ రిజల్యూషన్ ఇప్పుడు నేను కూడా మీ అందరి తరఫున అందరి ఆలోచన తర్వాత చర్చకు పెట్టినటువంటి ముఖ్య సభానాయకుడి గారు నేను కూడా కోరుతా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రయోజన అవసరం దృష్ట్యా తప్పనిసరిగా మీరు రిజల్యూషన్ పెట్టండి. అవసరమైంది రాష్ట్ర అవసరాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాల నాయకుల్ని రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకున్న అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కంటే ముందు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. రాష్ట్రం బాగుండి ప్రజలు బాగుండి సుభిక్షంగా మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే అదే దశాబ్దాల మన నాయకులు కార్యకర్తలు యువకులు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి అందించినటువంటి తెలంగాణకి అర్థం పరమార్థం ఉంటుంది. దానికోసం అవసరమైతే ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి రండి. ఎందుకు నిధులు రావో ఏ రకంగా నిధులు రావో అవసరమైతే వారిని పోదాం. మేమేమి వారిని బెదిరించట్లే. ఈ దేశానికి ప్రధానమంత్రి వారు, ఈ దేశానికి ప్రభుత్వం, అది ఈ దేశంలో భాగం. మేము ఈ రాష్ట్ర వాటాగా ప్రధానమంత్రిని కలుద్దాం, గౌరవంగా అడుగుదాం. మేమేమి ఇంకో సభ్యులు మాట్లాడితే ఏదో విషం దింపుతున్నాం. మేము విషం దిమ్మట్లేదు. మేము అడుగుతున్నాము ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి. గౌరవంగానే తీర్మానం చేద్దాం, గౌరవంగా అందరం కలుద్దాం, అందరం పోదాం, అడుగుదామని చెప్పి వారికి చెప్తూ మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను టీఆర్ఎస్ నాయకత్వానికి. దయచేసి ఇటువంటి అంశాలు ఎప్పుడు వచ్చినా పాజిటివ్గా స్పందించండి. మేము అత్యంత డెమోక్రటిక్గా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉండాలి, అపోజిషన్ ఉండాలి. మేము ట్రూ డెమోక్రట్స్. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నమ్ముతుంది, ఆచరిస్తుంది కూడా. ఆ రకంగానే మీకు కూడా మేము గౌరవిస్తాం. ఇది మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. వారు చెప్తారేమో మన అందరికీ మద్దతు ఇస్తారేమని ఆశించాం. కానీ వారు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకటే మాట్లాడారు. మీరు విషయం నింపుతా ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. దేశంలో అక్కడిచ్చి ఆంధ్ర ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినందుకు మీకెందుకు బాధ, లేకపోతే బీహార్ ఇచ్చిన వాళ్ళు మీకెందుకు బాధ? మాకు మీరు ఎవరికి ఇచ్చినా మాకేం బాధ లేదు అధ్యక్ష. అందరికీ ఇవ్వండి, మాకెందుకు ఇవ్వలేదనే బాధ. మాకు కూడా ఇవ్వండి వాళ్ళతో పాటు. అదే మేము అడిగేది. ముఖ్యంగా మాకు ఇంకా ఎక్కువ రావాలి వాళ్ళకంటే, అవి ఎక్కువగా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాను. వారికి నేను కూడా ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలు పరమావధిగా పెట్టుకొని మీరు ఏకగ్రీవ తీర్మానం చేసేదానికి మీరు కూడా ముందుకొచ్చి తీసుకొని పోవాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు. మీరు చాలా అడుగుతా ఉన్నారు కానీ ఏమడిగారు ఒట్టొట్టిగా అడిగి వస్తున్నారు. ఏమడగలేదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారిని టైం తీసుకొని 2 సార్లు కలిసి అడిగాం అధ్యక్ష. మిగతా మంత్రులు కూడా అమిత్ షా గారిని కలిసాం, మిగతా పెట్రోలియం మంత్రి గారిని కలిసాం.
లేకపోతే వాటర్ రిసోర్సెస్ మంత్రి గారిని కలిసాం, ఇతరత్ర మంత్రులందరినీ కలిసిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల గురించే వారిని ఇచ్చాం. రాతపూర్వకంగా ఇవ్వటం కాదు. వారు ఇంకో అన్నారు మూసీ రిజర్వేషన్ గురించి అడుగుతా ఉన్నారు, ఏంటి ఒక పెద్ద స్కామ్ చేద్దామని. ఏం స్కామ్ చేస్తామని మూసీ రిజర్వేషన్ అంటే మేము అడిగింది ఏంటి, హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద మణిహారం లాగా మధ్య నుంచి పారుతా ఉంది. దశాబ్దాలుగా ఉన్నటువంటి కాలుష్యం వల్ల అది కలుషితం అయిపోయింది. దాన్ని బాగు చేసుకుని హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అందిస్తే హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరిగినటువంటి కార్యక్రమంలో ఇంటర్నేషనల్గా మంచి పేరు వస్తుంది. హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రిక్రియేషన్ సెంటర్స్తో పాటు అక్కడ పెద్ద బిజినెస్ యాక్టివిటీ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఓ ప్రపోజల్ ఇచ్చాం. ఆ ప్రపోజల్ ఎటువంటిది, మీరు శబర్మతి దగ్గర చేసినటువంటి ప్రపోజల్, గంగా నది శుద్ధి కోసం చేసినటువంటిది, లేకపోతే ఆడ లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది పక్కన ఉన్నటువంటి వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు పక్కనే ఉండి ఎట్లా అయితే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుందో ఆ స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి దాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ మీరు ఇవ్వలేదు. ఎస్, ఏమి ఇవ్వలేదు అధ్యక్ష, నా దగ్గర ఉంది ఇప్పుడు కాపీ. డిపిఆర్తో సహా వారికి సబ్మిట్ చేశాం అధ్యక్ష. డిపిఆర్తో సహా అధ్యక్ష, మీకు పూర్తిగా డిపిఆర్తో సహా మేము సబ్మిట్ చేశాం. గాలికేం మాట్లాడలేదు అధ్యక్ష. డిపిఆర్తో సహా సబ్మిట్ చేస్తే మీరేం చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను వారికి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మిగతా అంశాలు, కేంద్రం నుండి కోట్లు ఇస్తూ ఉన్నాము, మీకేంటి బాధ, చాలా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాము, లేకపోతే ఇంకేదో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ సంబంధించి ఇంత ఇచ్చాము, అసలు టెండర్లు లేకుండా పనిచేసుకుంటారు. ఎంత మాట అధ్యక్ష ఇది. ఏదో ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉంటుంది. అది కేంద్రం నుంచి మీరు ఇచ్చారు, మా వాటా కూడా ఉంది అందులో, మీ ఒక్కళ్ళదే కాదు. చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా టెండర్స్ పిలిచి ఆ టెండర్స్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అట్లా బ్లేటెంట్గా బ్లాంకెట్గా సభలో, నిండు సభలో ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. దాన్ని రికార్డు నుంచి తొలగించాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీఐఆర్ గురించి అడిగాము అధ్యక్ష. ఐటీఐఆర్ అనేది నిజంగా తెలంగాణ రాష్ట్రానికే కాదు, హైదరాబాద్ నగరానికి చాలా అత్యంత అవసరమైనది. మనం ఇక్కడ ఆల్రెడీ ఎకోసిస్టమ్ డెవలప్ చేసి పెట్టాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి హైటెక్ సిటీ దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యవస్థ కానీ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సిటీ లాంటివి కానీ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయి ఉంది. దాన్ని ఇంకా ముందు తీసుకొని పోవడం కోసం రాష్ట్ర విభజన కంటే ముందే 2014లోనే ఐటీఐఆర్ ఆనాటి యూపీఏ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఇచ్చింది. సరే, వీళ్ళు ఎట్లా రాష్ట్ర విభజన జరిగింది, ఇక్కడికి వచ్చారు వీళ్ళు, ఆడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీరు దాన్ని పట్టించుకోలేదు, వారు ఇవ్వలేదు. వీరిద్దరు 10 ఏళ్ళు గాలికి వదిలేశారు. మేము వాళ్ళు బయలుదేరి అయ్యా ఆ రోజు ఇచ్చారు, దాన్ని తీసుకొచ్చి మనం అందిస్తే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సాధ్యమైనంత వరకు దానికోసం పోరాటం చేద్దాం. ఇది అవసరమే కదా మనందరికీ? అవసరమా కాదా? మీరు చెప్పండి సార్, ఇది అవసరమా కాదా? ఇది అవసరం కాబట్టి దీనికోసం పోరాటం చేద్దామని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. మీరు చెప్తారు కానీ డెఫినెట్గా సార్ మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు గౌరవ సభాపతి గారు. మళ్ళీ కావాలంటే కూడా వారు కావాలంటే మళ్ళీ ఇస్తారు. ఇంకేదైనా సూచన ఉంటే కూడా మీరు రాసి పంపించవచ్చు. నేను హరీష్ రావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు, ఇందాను చూస్తూ ఉన్నాను సభలో. సరే, హరీష్ రావు గారు సభలో నేను ఇందాను చూస్తూ ఉన్నాను, మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది మాట్లాడండి, అది మాట్లాడండి అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయము? అరే, అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది, అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాను.
బీజేపీ వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేక అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష. ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు. ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూడా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి తరఫున కూడా సభానాయకులు గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఒక తీర్మానం పెట్టండి. ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏకగ్రీవ తీర్మానం చేయటం కాదు, అవసరమైతే ఇందా కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం, మాకేం అభ్యంతరం లేదు. మీలాగా మేము వదిలిపెట్టిపోము. అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కావాల్సినటువంటి మంత్రులందరినీ కలుద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు. పర్లేదు సార్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకో. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కోనమనేని సాంబశివరావు. అధ్యక్ష, అధ్యక్ష దయచేసి డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, నేను కంక్లూడ్ చేయలేదు, ముగిస్తా ఉన్నాను. నేను ముగించిన తర్వాత మాట్లాడుతున్నాను. అధ్యక్ష నన్ను అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం గారు నేను ముగించలేదు. అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు. దయచేసి కాదు అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు అడిగిందే వారు ఓకే అన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు, మీరేం కొత్త చేయని చెప్పలేదు. వారు ఏమన్నారంటే నేను సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి, ఈ రాష్ట్ర ప్రజలకు కూర్చుందా అన్నారు. తీసుకొని వస్తాంటే తీసుకోండి, అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడ మీరు కూర్చోండి. ఇక్కడే మిమ్మల్ని ఏం దూషించలేదు, తప్పు పట్టలేదు. అరే మీరు చెప్పిన దానికే రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గారు చెప్పిన దానికి వారు రెస్పాండ్ అయ్యారు. మాట్లాడడానికి ఇస్తా, కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష వారు మాట్లాడినాక ఇస్తా నేను మీకు అధ్యక్ష ఒకసారి సభని వారిని కూర్చోవాలండి అధ్యక్ష. నేను పదే అడ్డుపడతా ఉన్నారు. వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను. కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు. ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో
ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు. సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డంతా సీనియర్ శాసనసభ్యులు. అధ్యక్ష వాళ్ళు కూర్చోండి అధ్యక్ష, నేను చెప్పి అధ్యక్ష దయచేసి కూర్చోండి. అంటే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయొద్దా? చేయాలి కదా. మీరు కూర్చోండి, మేము చెప్పిన తర్వాత మరి దయచేసి కూర్చోండి, కూర్చోండి కూర్చోండి దయచేసి. అరే కూర్చోండి సార్, లెట్ మీ రిక్వెస్ట్ ప్లీజ్. హరీష్ రావు గారు ప్లీజ్. ప్రశాంత్ రెడ్డి గారు మీకు ప్రశాంత్ రెడ్డి గారు చేయండి, కూర్చోండి. సీనియర్ శాసనసభ్యులు ఐలే మినిస్టర్ దాకా ఇద్దరు చేసినారు. హరీష్ రావు గారు చేసిన, మీరు చేసిన. సమస్త తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సభలో ఏం జరుగుతుంది, మనం తీర్మానం చేస్తామా లేదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కట్టుబడి ఉంటామా లేదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పోరాటం చేస్తామా లేదా అని రాష్ట్రం అంతా చూస్తా ఉంది అధ్యక్ష. దయచేసి వారిని కూర్చోని చెప్పండి. తీర్మానం గురించి నేను మాట్లాడిన తర్వాత వారికి నేను ఇస్తా అంటున్నా కదా, వారు మాట్లాడిన తర్వాత ఇస్తా అంటున్నా నేను. ఈ ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాదు. మీకు ఎవరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త శాసనసభ్యులు బాధ ఏంటి? భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పోవటానికి ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మీరు? ఏంటి మీ ఇబ్బంది? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, లేకపోతే మీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం ముఖ్యమా? మీకు కూర్చోండి దయచేసి. అధ్యక్ష దేనికి లేదు అధ్యక్ష. వారు మాట్లాడే అల్లరితోనే అర్థం అవుతా ఉంది వీళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయటం ఇష్టం లేదు, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటం ఇష్టం లేదు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి. అధ్యక్ష ఇది ఈ రకమైనటువంటి సభను అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పాస్ చేసే రిజల్యూషన్ అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం లేదు, మా ప్రయోజనాలే మాకు ముఖ్యమనే విధానం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి టీఆర్ఎస్ నాయకుల్ని, ఫ్లోర్ లీడర్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీ ద్వారా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కూర్చోండి ప్లీజ్. రిజల్యూషన్ గురించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఉంది, దయచేసి కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నా. ఈ బిజినెస్ ముఖ్యం కదా. ప్లీజ్ 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 కూర్చుంటే కదా సభ ఇంత ఆర్డర్లో లేకుండా మనం సభ వ్యవహారాలు నడపలేము. సార్ వారు చెప్పండి అధ్యక్ష. మేకింగ్ ఏ రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రిజ్యూమ్ దేర్ సీట్. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ అధ్యక్ష. డిప్యూటీ సీఎం వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే డిప్యూటీ సీఎం థింక్ అబౌట్ ఇట్. అధ్యక్ష వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే మనం ఏదో నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష సార్ డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం ఇస్తా. కానీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లో అది మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కొక్కరు మీరు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు, మీ కొత్త వారికి ఏం నేర్పిస్తున్నట్టు, కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు? కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా అయిపోతే ఏమవుతాడు ఆయన? దయచేసి ప్లీజ్ కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష ఈ రిజల్యూషన్ సంబంధించి సభ అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని రెజల్యూషన్ కోసం వారిని ప్రవేశపెట్టమని, దానికి వారందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ నేను వారికి ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు కూడా రెజల్యూషన్కి మద్దతు తెలియజెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. వారు ఏమన్నారు, మీరు చెప్పిన దాన్ని మీరు అక్కడ ఢిల్లీ పోయి దీక్షలో కూర్చోవాల్సిందే మంత్రులు అంటే, ఎస్ మీరు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను కూర్చుంటాను, నాతో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా తీసుకొని రండి, మనం అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు కూడా కూర్చుందాం అన్నారు. దీంట్లో తప్పేముంది అధ్యక్ష? దీంట్లో ఏం తప్పు లేదు. వారు ఎందుకు అఫెండ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు రిజల్యూషన్ దీన్ని సక్రమంగా జరగనివ్వండి దయచేసి. అది అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. దేని సమాధానం రమ్మని చెప్పారు. మీరు అడిగిన దానికి వారు రమ్మన్నారు. మీరు ఓకే అంటే తీసుకొని రండి, అయిపోయింది. మీరు డేట్ వారు ఫిక్స్ చేస్తారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మీరు మంత్రులందరూ ఢిల్లీ పోయి కూర్చొని దీక్ష చేసి సచ్చుడో తెచ్చుడో మీరు తెలుసుకోండి, ఆడే సత్యాంత వరకు, సచ్చుడో తెచ్చుడు కాదు సత్యాంత వరకు కూర్చోండి అని స్వీపింగ్ రిమార్క్ చేశారు ఆయన. వారే అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. మీరు చెప్పిన దానికి మనం దీక్షలో కూర్చుంటాం, మాతో పాటు మీరు కూడా రండి అని అన్నారు. ఇందులో తప్పేం లేదు అధ్యక్ష. దయచేసి మీరందరూ ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.